ఎక్కడ మీద అన్నారు బాబు గారితో భేటీ ఏంటి, ఏ అంశాల మీద చర్చించారు? ఏదైతే నిన్న అనౌన్స్ చేసిన లిస్ట్ ఉందో ఫస్ట్ ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత. ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది, అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు టీమ్ లీడ్ ఇచ్చి కంటెస్ట్ కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి భీమ్లా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. బలవంతంగా మీరు అక్కడే చేయాలని ఆదేశించినట్టు కొంత ప్రచారం. అసలు సార్ చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎక్కడైనా గెలుస్తాయి అవకాశాలు ఖచ్చితంగా నీకు ఎలక్షన్ గెలుస్తావు. పార్టీ ఆలోచన దృష్ట్యా ఏది బాగుంటుంది నిర్ణయం నాకు వదిలేయి. భీమిలి ఒకవేళ చేయాల్సి వస్తే భీములు చేద్దు కానీ, లేదంటే చీపురుపల్లి చేద్దు కానీ, ఆ నిర్ణయం నాకు వదిలే నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఏ విషయం నువ్వు ఆలోచించుకో, మళ్ళీ నేను పిలుస్తాను చెప్తాను. చీపురుపల్లి చేయాలి అని బాబు గారు చెప్తే ఏం చేస్తారు, ఎలా ఉండబోతుంది? అదే అందుకే ఇప్పుడు ఇంకా చెప్పలేదు కదా, ఆయన ఆల్రెడీ సజెస్ట్ చేశారు. చీపురుపల్లి అయితే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. మొన్న ఈ వారం రోజుల నుంచి న్యూస్ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, చాలా బాగుంది, ఖచ్చితంగా 100% గెలుస్తున్నాం అక్కడ మనం. కాబట్టి అదైతే బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వు పలానా చోట అంటున్నావు కాబట్టి అది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను. డెఫినెట్గా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ పిలుస్తాను, నిర్ణయం తీసుకున్నాను. నేను సార్ని కలిసింది మీ అందరికీ తెలుసు. మొన్న టీడీఎల్పీ మీటింగ్ 4th అయింది, ఇక్కడ కలిశాను. ఆ తర్వాత మళ్ళీ ఆయన నిజంగా కలవటం ఫస్ట్ టైము. అంటే మీడియా కూడా ఎలా ఉంటుందంటే ఒక నిజంగా కూడా ఇప్పుడు కలిసిన తర్వాత లోపల ఏం మాట్లాడింది మీరు స్పెక్యులేట్ చేయొచ్చు, ఏదో మనం ఒకటి జరిగితే ఇంకోటి అనుకోవచ్చు. అసలు కలవకుండానే కలిసినట్టుగా ఏదో ఆర్గ్యుమెంట్లు అయినట్టుగా అరిసినట్టుగా నన్ను తిట్టినట్టుగా రకరకాలు రాస్తే ఇది నిజంగా ఒక పరాకాష్ట పత్రానికి ఇది నిజంగా ఇది అందరూ కూడా గమనించాలి. నేను అసలు కలిసి ఆయన్ని ఆ రోజు 4వ తేదీ ఇక్కడ కలిశాను. మరి ఆ రోజు వార్త వచ్చిన రోజు అసలు ఇప్పుడు ఆయన నేను కలవలేదు, మాట్లాడలేదు. నేను దాని మీద ఒక డిఫెన్స్ కూడా వేద్దామని ఆలోచిస్తున్నాను లాయర్లతో మాట్లాడి. ఎందుకంటే కలిసిన తర్వాత లోపల ఏం జరిగిందో వాళ్ళు స్పెక్యులేట్ చేయొచ్చు. అసలు కలవకుండా ఇట్లా కలిసినట్టుగా లేకపోతే ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా చాలా సీనియర్స్ కి ఫస్ట్ లిస్ట్ లో ఛాన్స్ రావడం కొంత మనస్తాపంతో చాలా మంది. ఏం లేదు, ఎందుకు సీనియర్స్ ఎందుకు రాదు, ఎవరికి రాదు. ఇప్పుడు నాది ఉంది, నేను సీనియర్గా నాకు ఫస్ట్ లిస్ట్లో రాలేదని నేను అనుకోవట్లా. నన్ను ఒక రంగా పార్టీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది నన్ను. ఎందుకంటే నువ్వు ఇలా పలానా చోట నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని మేము ఫీల్ అవుతున్నాను, ఆలోచించని చెప్పారంటే దానికి సీట్ లేదని కాదు, ఒక ప్రామినెన్స్ ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకుంటాను నేను. అక్కడ రకరకాల ఇప్పుడు మనకి అలయన్స్ ఉంది, పొత్తుతో కొన్ని పార్టీలు ఉన్నాయి, అవన్నీ సీట్లు అడ్జస్ట్మెంట్ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టులో ఏమీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ముందు నామినేషన్ సెలెక్షన్ చేయట్లా. అందరూ కూడా ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుంది తప్ప ఫైనల్గా క్యాండిడేట్స్ వాళ్ళు అందరూ ఒకేసారి నామినేషన్లు వేసుకుంటారు, ఒకే టైంలో ఎలక్షన్ చేసుకుంటారు. కాకపోతే అన్ని 175 సీట్లు ఒకసారి అనౌన్స్ చేశారు కదా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది, ఇప్పుడు 7 లిస్టులు ఇచ్చారు. ఎన్ని సీట్లు అనౌన్స్ చేశారు? ఇప్పటికి కేవలం 68-70 సీట్లు అనౌన్స్ చేశారు. అవి కూడా మళ్ళీ మొత్తం సీట్లు గ్యారెంటీ కాదు, నిన్న సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు మళ్ళీ వాటిలో మార్పులు చేర్పులు ఉన్నాయని. కాబట్టి ఆ విధంగా ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఏదో సీనియర్స్ అవమానం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. పార్టీ అన్ని ఆల్ యాంగిల్స్లో థింక్ చేయాలి, అన్ని ఆలోచించి క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది. సార్, జనసేనకు 24 సీట్లు ఇచ్చారని చెప్పేసి వైసీపీ కాపులకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. మరి మీ అందరికీ గుర్తుంటుంది, గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి గారు, నాగబాబు గారు కూడా ఆ టైంలో చిన్న చర్చలు జరిగినట్టుగా అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసిన సీట్లు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకోమనండి ఆయన్ని. సరే, ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, తెలుగుదేశం సీట్లు పోటీ చేయాలనేది ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం. అది వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చేసుకొని వచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ లేని బాధ వాళ్ళకి ఎందుకు బాధ? ఓకే, కాపుల ఓట్ని ఏదో డ్యామేజ్ చేసే ప్రయత్నం అధికార పార్టీ కొంత చేస్తున్నారు. కాపుల ఓట్లని మళ్ళీ స్ప్లిట్ చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, తల్ల కిందలు పెట్టి తపస్సు చేసినా, ఇది రైటింగ్ ఆన్ ద వాల్ ఈరోజు అనేది చెప్తున్నాను మీకు. నేను రేపు జరిగే ఎన్నికల్లో కాపులు లేకపోతే వీళ్ళు వాళ్ళది కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ అధికార పార్టీకి దూరం అయ్యారు. ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేని పరిస్థితి వస్తూ ఉంది. అది వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోట్, ఒక మునుగుతున్న పడవ.
అందుకే ఈరోజు ఒక్కొక్కరు వికెట్లు రాలుతా వస్తూ ఉన్నాయి. సీట్లు ఇస్తామని చెప్పినా కూడా మాకు వద్దు బాబాయ్ అని బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంది. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఘన విజయం సాధించబోతా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.